డీటెయిల్స్. సో మొత్తం మీద కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. ఇక్కడ ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం, ఇక్కడ ఎవరిని కలవడానికి కుదరకపోవడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ అందరూ చాలా సీరియస్గా ఉన్నారనేది అర్థమవుతుంది. ఇక చర్యలకు సంసిద్ధం అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఏఐసీసీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో అనేది ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఏ స్థాయిలో ఈ చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా చాలా కీలకం. కొంతమంది బయట మాట్లాడుతున్న వాళ్ళు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది ఇక మంత్రి పదవి పోయినట్లే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఇంకా ఇంకొంచెం కఠిన చర్యలు ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా చర్యలు అయితే ఉండబోతున్నాయి అనేది కనపడుతుంది. కొండా సురేఖ విషయంలోనా లేకపోతే చిన్నారెడ్డి విషయంలో మరికొంతమంది నాయకుల విషయంలో కూడా కంప్లైంట్స్ మనం చూస్తున్నాం. అయితే కనీసం ఒకరిద్దరు విషయంలో గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇక మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారు అనే ఆలోచనలో కాంగ్రెస్ ఆలోచిస్తుంది, రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు అంటూ తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది మంత్రి పదవుల కోసమే కావచ్చు, లేకపోతే ఈ నియోజకవర్గాల ముందే ఫిక్స్ చేసుకోవడం కోసం కావచ్చు, లేకపోతే మరికొంతమంది వచ్చి నిధులు రావడం లేదు, ఇక్కడ పరిపాలన సరిగా లేదని చెప్పేవాళ్ళు కావచ్చు. ఇలా చాలామంది చాలా రకాల కంప్లైంట్స్ చేస్తున్నారు, చాలా రకాల కామెంట్స్ బయట చేస్తున్నారు. దానివల్ల రేవంత్ రెడ్డికి సమస్య అవుతుంది, ప్రభుత్వానికి సమస్య అవుతుంది. వాళ్ళే ఒక అవకాశం ఇస్తున్నారు ప్రతిపక్షాలకి. సో ఇలాంటి సందర్భంలో అందరి మీద చర్యలు తీసుకోలేరు కాబట్టి ఒకళ్ళిద్దరు సీనియర్స్ మీద కనుక వేటు వేస్తే అమ్మో సీనియర్స్కి కూడా ఇక కష్టం అవుతుంది ఇలా అయితే అని చెప్పి కొంచెం ఆలోచించి తగ్గుతారేమో వెనక్కి అని ఆలోచిస్తున్నట్లుగా కనపడుతుంది. సో ఏం జరగబోతుంది? మరోవైపు కాంగ్రెస్ కూడా ఆలోచిస్తున్నట్లుగా కనపడుతుంది. ఇప్పుడు కొండా సురేఖ మీద కనుక వేటు వేస్తే ఒకవేళ బీసీ నాయకుల మీద వేటు వేశారన్న చర్చ మొదలవుతుంది. గతంలో కూడా కొండా సురేఖ విషయంలో బీసీ నాయకుల్ని, బీసీ మంత్రులకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదని, లేదంటే రెడ్ల డామినేషన్ ఎక్కువైందనే కొన్ని విమర్శలు వచ్చాయి కొండా సురేఖ నుంచి, అటువైపు నుంచి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖ మీద కనుక వేటు వేస్తే మళ్ళీ బీసీలని తొక్కేస్తున్నారన్న చర్చ పెద్దదవుతుందేమో అన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉంది. అందుకని ఆచితూచి వ్యవహరించాల్సిన సందర్భం కనపడుతుంది. యాక్షన్ తీసుకోవడం పక్కగా కనిపిస్తుంది. మరోవైపు ఏం యాక్షన్ తీసుకుంటారనే చర్చ ఉంది. ఇంకోవైపు ఇలాంటి ఒక హై టెన్షన్ క్రియేట్ చేయడం ద్వారా ఇదిగో ఇంకా యాక్షన్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది, వేటు పడిపోయింది అనేటువంటి ఒక హై టెన్షన్, హై డ్రామా క్రియేట్ చేసి ఒకవేళ యాక్షన్ తీసుకోకపోయినా ఇంకొకసారి ఇలా ఏదైనా మాట్లాడితే ఈసారి వదిలిపెట్టరు, ఖచ్చితంగా ఈసారి వేటు పడుతుందన్న భయం నాయకుల్లో ఉంటుంది కదా అన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా కనపడుతుంది. సో ఏం జరగబోతుందనే తెలియదు, ఖచ్చితంగా తెలియలేని పరిస్థితి. కాకపోతే యాక్షన్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మిగతా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ సెటరేట్ చేసే ప్రయత్నం కనపడుతుంది. మరోవైపు కొండా సురేఖ ఖర్గే దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, కలవడం, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడం పెద్దగా సక్సెస్ అయినట్లుగా కనిపించడం లేదు. అంటే ఏఐసీసీ నుంచి పెద్దగా ఇక్కడికి డైరెక్షన్స్ వచ్చినట్లుగా కనిపించడం లేదు అంటున్నారు. మరోవైపు అక్కడ స్ట్రాటజీ కనిపిస్తోంది. అంటే మేము కాంగ్రెస్ అధిష్టానాన్ని కానీ గాంధీ ఫ్యామిలీని కానీ ఏమీ అనలేదు, కేవలం ఏదో మా కూతురు తెలుసు తెలియక కొన్ని వ్యాఖ్యలు చేశారు అంతే అని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసినట్లుగా కనపడుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? కొండా ఫ్యామిలీ విషయంలో కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.